వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 12 వార్డులకు 10 వార్డులు గెలిచి తీరుతామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు ప్రజలను మోసం చేస్తూ కాలం గడుపుతున్నారని దుయ్యబట్టారు. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేయడం ఖాయమని అన్నారు. అనంతరం 7, 11, 12 వార్డులలో ఇంటింటికి గడప గడపకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగుర్ల వెంకటేశ్వరరావు, కార్పొరేటర్ జక్కుల వెంకటేశ్వర్లు, రాజు నాయక్, రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. మరి ఏ గడపకు వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా వర్ధన్నపేట మున్సిపల్ ప్రజలు మేము కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల్ని గెలిపిస్తాం, కేసీఆర్ గారికి కానుకగా ఇస్తామని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారి సహకారంతో మరి మున్సిపల్ చేసుకున్న తర్వాత ఎప్పుడూ లేని విధంగా వర్ధన్నపేట అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. అన్ని వార్డులో ఏ ఒక్క రోడ్డు మిగలకుండా అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం చేసుకున్నాం. సిటీకి కల వచ్చేలాగా, నియోజకవర్గ హెడ్ క్వార్టర్కు కల వచ్చేలాగా అంబేద్కర్ జంక్షన్ ఏర్పాటు చేసుకొని సెంట్రల్ లైటింగ్ అండ్ డివైడర్ నిర్మాణం చేయడం జరిగింది. అవి మా కళ్ళ ముందు ఉంది. అందుకే మేము బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా 100 పడకల ఆసుపత్రి కావచ్చు, కోనారెడ్డి చెరువు పునర్నిర్మాణం కావచ్చు, కోనారెడ్డి చెరువు ఫీడర్ మరమ్మతు కావచ్చు, అదేవిధంగా మున్సిపల్ కార్యాలయం కావచ్చు, ధోబీ గార్డ్స్ కావచ్చు, మోడల్ శ్మశాన వాటిక కావచ్చు, మరి మోడల్ రైతు మార్కెట్ కావచ్చు, అన్నీ కూడా ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం, వాటిని మేము కళ్ళారా చూసినాం, మేము అనుభవించినాం కాబట్టి బీఆర్ఎస్కి ఓటేస్తాం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఈ 2 పర్యాయాలు, ఈ 2 సంవత్సరాలు ఏ ఒక్క పని చేయకపోగా వేసిన రోడ్లను ధ్వంసం చేస్తున్నారు, రోడ్లను ఖరాబ్ చేస్తున్నారు. మరి మా హాస్పిటల్ను తీసుకుపోయి మరి వేరే దిక్కు ఏర్పాటు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మేము బుద్ధి చెప్తాం, బీఆర్ఎస్ పార్టీ గెలిపిస్తామని స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. కాంగ్రెస్ నాయకులు ఏమంటున్నారంటే ఒక సీటు కూడా రాదు, వాళ్ళకి డిపాజిటే కోల్పోతుంది, వాళ్ళు గెలిచి సత్తా చూపించమని అంటున్నారు. దాని మీద ఏమి సమాధానం? 100% గెలుస్తాం, మా సత్తా చూపెడతాం, ఇక్కడ గులాబీ జెండా ఎగరవేస్తాం. అంటే మీరు కొత్తగా వచ్చారు కదా, మీ అంటే అప్పటికి ఇప్పటికి